అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుగులేని ముఖముతో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీకే ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు. అందరికీ మరణాత. ప్రభు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మన అంశం మన బ్రతుకు యొక్క జీవనము. ఈరోజు మన అంశము మన బ్రతుకు యొక్క జీవనము. 7 జీవనములు మనం ధ్యానం చేసుకుందాం. దైవజనులు ఆత్మీయ స్వస్థత అనే పుస్తకములో మన బ్రతుకు యొక్క జీవనము అని 6 జీవనములు తెలియజేశారు. మొదటి మాట ఏంటంటే నామకార్థ జీవనము. రెండో మాట విసర్జన జీవనము. మూడో మాట సామాన్య జీవనము. నాలుగో మాట ఉజ్జీవ జీవనము. ఉజ్జీవ జీవనము. ఐదో మాట ప్రత్యక్ష జీవనము. ప్రత్యక్ష జీవనం. ఆరో మాట మహిమ జీవనము. ఏడో మాటగా పరలోక జీవనము. పరలోక జీవనము. ఈ మాటలు మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. మొదటి మాట నామకార్థ జీవనము. అందరు చెప్తారా? మొదటి మాట ఏంటి? నామకార్థ జీవనము. వాక్యములో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనందరం చూద్దాము. 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. పైకి ఎలా ఉన్నారంట? భక్తి గల వారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుని బిడ్డలారా, ఈ 7 జీవనాలు మనం విందాము. మొదటి జీవనము నామకార్థ జీవనం. నామకార్థ జీవనము అంటే దైవజనులు చెప్పిన కొన్ని మాటలు మీకు అందరికి నేను క్లుప్తముగా తెలియజేస్తాను. నామకార్థము అనేది అపాయకరమైనది. ఏంటంట? అపాయకరమైనది. ఇది గండము. నామకార్థము అనేది ఏంటంట? అపాయకరమైనది. ఇది గండము. అలాగే ఇంకా పాప శోధన. ఏంటి చెప్పండి? పాప శోధన. మనుష్యులు గుర్తుపట్టలేని మాయ. నామకార్థం అనేది ఏంటంట? మనుష్యులు గుర్తుపట్టలేని మాయ. అనుకొనని నేరము. నామకార్థము అంటే మీకు చెప్తున్నాను, అనుకొనని నేరము. అలాగే ఈ నామకార్థము అనే పాపం ఆత్మీయ స్వస్థత అనే పుస్తకములో నామకార్థము అనేది ఒక
పాపము. దేవుని బిడ్డలారా, ఈ నామకము అనేది ఉన్న చెడుగు కాకుండా క్రొత్త చెడుగు తెచ్చిపెట్టును అన్నారు. ఉన్న చెడుగు కాకుండా ఏం చేసిద్దంట? క్రొత్త చెడుగు తెచ్చిపెట్టిద్ది. కనుక నామకార్థ జీవనం. దేవుని బిడ్డలారా, ఈ నామకము అనేది మన ప్రయాసము, మన పాటు, మన సమయమును వృధా చేయును అని చెప్పారు అయ్యగారు. ఏం చేసిద్దంట? ఈ నామకము మనలో ఉంటే మన ప్రయాస, మన పాటు, మన సమయమును వృధా చేయునదై ఉన్నది అని చెప్పారు. కనుక మనలో ఏముండకూడదు చెప్పండి? నామకార్థ జీవనము ఉండకూడదు. నామకార్థము అనేది ఒక పాపము. ఈ పాపమును జయించాలంటే ఒకటి, ప్రార్థన ద్వారా ఈ నామకార్థమును జయించగలం. యథార్థత, రెండోది ఏముండాలంటే యథార్థత మనలో ఉండాలి. అప్పుడే ఈ నామకార్థమును ఓడించగలము, జయించగలము. అలాగే విశ్వాసము ద్వారా కూడా ఈ నామకార్థమును జయించగలము. ఏముండాలి? ఈ నామకార్థం పోవాలంటే మనలో ఏముండాలంట? ప్రార్థన. ఇంకా రెండవది ఏంటి? యథార్థత. మూడవది విశ్వాసం. కనుక అయ్యగారు ఈ జీవనాలు తెలియజేశారు. మన బ్రతుకు యొక్క జీవనములు. ఒకటి, నామకార్థ జీవనం. చాలా మంది ఎలా ఉంటున్నారంటే నామకార్థంగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు చెప్పండి? నామకార్థముగా ఉంటున్నారు. పైకి భక్తి గల వారుగా ఉంటున్నారు. ఇంకా ఏమి లేదంట, లోపలేమి లేదు, శక్తి లేని వారుగా ఉంటున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ నామకార్థము మనము జయించాలి. మనలో ఏముండకూడదు? నామకార్థం అనేది ఉండకూడదు. వారు చేస్తున్నారు గనక మేము కూడా చేస్తాము అనే నామకార్థము మనలో ఉండకూడదు అని మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథములో 7 సంఘములు ఉన్నాయి. మీరు చెప్తారా? మొదటి సంఘం ఏంటి? ఎఫెసు. ఈ ఎఫెసు సంఘము వెలుగు తగ్గుతుంది. ఏం తగ్గుతుందంట? ప్రేమ తగ్గుతుంది. వెలుగు లేదు. ఈ సంఘానికి ఏమి లేదంట? వెలుగు లేదు, ప్రేమ తగ్గిపోతుంది. అలాగే రెండవ సంఘం ఏంటి? స్మరణ, శ్రమ. అమ్మ, ఈ సంఘమునకు ఏముంది? శ్రమ. అలాగే మూడవ సంఘం చెప్పండి? పెర్గము. అంటే దురాచారములు ఉన్నాయి. ఈ సంఘములో ఏమున్నాయంట? దురాచారములు. నాలుగవ సంఘం ఏంటి? తుయతైరా. ఈ సంఘములో కలంకముంది. ఏముందంట? అందరు చెప్తారు ఏముందంట? కలంకముంది. ఐదవ సంఘం ఏంటి? సార్దిస్. అంటే దేవునికి దూరమగుట. ఈ సంఘములోని వారు దేవునికి దూరముగా ఉంటున్నారు. చాలా మంది దేవునికి ఎలా ఉంటున్నారు? దూరముగా ఉంటున్నారు. కనుక ఆరవ సంఘము ఫిలదెల్ఫియా, శక్తి తక్కువ. అమ్మా చెప్పండి, శక్తి తక్కువ. దేవుని బిడ్డలారా, 7వ సంఘం ఏంటి? లవొదికీయ. లవొదికీయలో నామకార్థత ఉంది. అమ్మ ఏముందంట? నామకార్థత. లవొదికీయ సంఘం అంటే ఎవరు? అందరు చెప్పండి. లవొదికీయ సంఘం అంటే ఆ కాలములో ఎవరున్నాము? మనమే ఉన్నాము.
కనుక ఈ లవొదికయ సంఘము గురించి ప్రకటన గ్రంథములో దేవుడు వ్రాయించారు. లవొదికయ సంఘము గురించి. కనుక ఈ సంఘం ఎలా ఉందంట? భక్తిగా ఉండరు, భక్తిహీనంగా ఉండరు. ఎలా ఉన్నారంట? నులువెచ్చగా ఉన్నారు. అమ్మ ఎలా ఉన్నారు చెప్పండి? నులువెచ్చగా ఉన్నారు. కనుక నామకార్థత ఉంది. కనుక ఈ సంఘకాలము మన కాలమే. అమ్మ ఏ కాలం చెప్పండి? మన కాలమే. 19వ శతాబ్దము నుండి యేసు ప్రభు రాకడ వరకు ఈ సంఘకాలం. కనుక మన కాలములోనే ఏముంది? ఎక్కువగా నామకార్థత ఉందని మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కనుక లవొదికయ దేవుని బిడ్డలారా, ఇందాక మీకు 2 మాటలు చెప్పాను కదా, భక్తిగా ఉండరు, భక్తి లేని వారిగా ఉండరు, తటస్థము. అమ్మ ఎలా ఉంటారంట? తటస్థంగా ఉంటారు, నులువెచ్చని స్థితి కలిగి ఉంటారు. కనుక సంఘము మనం ఎలా ఉండకూడదు? నులువెచ్చని స్థితి కలిగి ఉండకూడదు, నామకార్థత మనలో ఉండకూడదు. కనుక మొదటి జీవనము నామకము, నామకార్థ జీవనం. ఎవ్వరు ఎలా ఉండకూడదంట? నామకార్థముగా ఉండకూడదు. అలాగే ఈ నామకార్థమును మనం జయించాలంటే ప్రభు తలంపు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? యేసు తలంపే మనందరము కూడా కలిగి ఉంటే ఈ నామకార్థమును జయించగలము. అలాగే రెండవ జీవనము గురించి మనం ధ్యానం చేసుకుందాం. రెండవ జీవనం విసర్జన జీవనము. అందరు చెప్తారా? విసర్జన జీవనము రెండవ మాట. అంటే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అందరూ చూస్తారా? 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ ఏం విడిచిపెట్టాలంట? అమ్మ అందరు చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి. కనుక విసర్జన జీవనం రెండవ జీవనం. అంటే మనం పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. పాపమును కక్కివేయకపోతే దేవునికి దక్కరు, చిక్కరు, పరమునకు ఎక్కరు అని చెప్పారు. పాపాన్ని ఏం చేయాలి? అందరు చెప్పండి. పాపాన్ని కక్కివేయకపోతే దేవునికి దక్కరు, చిక్కరు, పరమునకు ఎక్కరు అని చెప్పారు. మనందరం పాపమును ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జన జీవనం మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, దైవజనులు ఒక పాఠములో మేఘములోకి వెళ్ళలేని వారు ఎవరనగా అని చెప్తూ, ఏ పాపమైనా వదల్లేని వారు మేఘములోకి వెళ్ళలేరు అన్నారు. ఏ పాపమైనా వదల్లేని వారంట ఎక్కడికి వెళ్ళలేరు? మేఘములోకి వెళ్ళలేరు. మేఘంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? ఏ పాపమైనా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, విసర్జించాలి. విసర్జన జీవనం. దేవుని బిడ్డలారా, మనలో ఏముండకూడదంట? అందుకే అయ్యగారు చెప్తారు, ఇసుక రేణువంత పాపం ఉంటే
మోక్ష ద్వారమే తెరవబడదు అని చెప్పారు. ఎంత పాపం అంట? అందరూ బాగా వినాలి. ఇసుక రేణువంత పాపముంటే మోక్ష ద్వారమే తెరవబడదంట. కనుక ఇసుక రేణువు అంటే ఎంత ఉంటది? అందరూ చెప్పండి. ఇసుక రేణువు మీరు ఇసుక మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా. చిన్న రేణువు అంత పాపమున్న అసలు మోక్ష ద్వారమే తెరవబడదు. మోక్ష ద్వారం తెరవబడకుండా లోపలికి ఎలా వెళ్ళగలం? ఇంకో మాట చెప్పారు. ఇసుక రేణువంత పాపముంటే మేఘములోకి ఎగిరి వెళ్ళే వారికి అది పర్వతమంత బరువై క్రిందకి లాగివేస్తుందని చెప్పారు. ఎంత పాపం అంట? ఇసుక రేణువంత పాపముంటే మేఘంలోకి వెళ్ళే వారిని కూడా ఏం చేసిద్దంట? పాపం క్రిందకి లాగేసిద్ది. కనుక మనలో ఇసుక రేణువంత పాపం కూడా ఉండకూడదు. అయ్యగా రాసిన పద్యం మీకు బాగా తెలుసు కదా. ఆవగింజంత చిరుపాపమంటి ఉన్న ఎడల వధువు సంగమునకు చేరుటెట్లు అని రాశారు. ఎంత పాపం అంట? ఆవగింజంత. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు. అమ్మ చూస్తారా? చూడరా? ఆవాలు చూడరా? ఆవగింజ ఎంత ఉంటది? చిన్నదే. అంత పాపమున్నా అసలు వధువు సంగమునకు చేరుటెట్లు అని రాశారు. ఎంత పాపం అంట? ఆవగింజంత. కనుక దీనిని బట్టి మనం వధువు సంఘములో ఎంతమంది ఉన్నామో మనందరం మనమే పరీక్ష చేసుకోవాలి. కనుక మనలో ఏముండకూడదు అమ్మ? పాపము ఉండకూడదు. అందరు చెప్పండి, ఏముండకూడదు? అందుకే మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని మనం ఏం చేయాలని ఉంది? విడిచిపెట్టాలి అని ఉంది. కనుక విడిచిపెట్టకపోతే ఏమైందంట? లోతు భార్య గురించి దైవజనులు చెప్పారు. లోతు భార్య ఏం చేసిందంట? వెనక తట్టు తిరిగి చూచిందంట. అదేమన్నా పాపమా? మీరే చెప్పండి. అది పాపమా అమ్మా? అది గొప్ప పాపమా? వెనక తట్టు తిరిగి చూడటం. కనుక మీరు ఏకాంత స్థలము కోరుమనే పాట పాడుతున్నారు కదా. ఆ వచనం కూడా పాడారు. చిన్న పాపమైనా చెప్పండి, పూర్తి చేయండి. మీ అయ్యగారు అడుగుతారు కదా, అలాగే అడుగుతారు. వాక్యాలన్నీ వింటూ ఉంటాను నేను, అయ్యగారు వాక్యాలు. కనుక చిన్న పాపమైన ఆత్మీయ జీవనమును తగ్గించును. ఏ పాపం అంట? చిన్న పాపం మన ఆత్మీయ జీవనాన్ని ఏం చేసిద్ది? తగ్గించిద్దంట. కనుక చిన్న పాత్రకి చిన్న రంధ్రం ఉంటే ఏమైద్ది? ఇంటికి వచ్చేసరికి నీళ్ళు ఉంటాయా? నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. కనుక చిన్న పాపము కూడా మనలో ఉండకూడదు. అందుకే రెండవ జీవనం ఏంటి? విసర్జన జీవనం. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యాల గ్రంథం, భక్తుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో ఉందా? చూద్దాము. చదవండి అయ్యా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. మనందరం కూడా అందరూ 14వ అధ్యాయం 15వ వచనం అందరూ చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో వ్యర్థమైన వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటే మనలో
వ్యర్థమైనవి ఉన్నాయి, అవి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అయ్యగారు రాసిన పాటలోనే, ఏకాంత స్థలము కోరుమనే పాటలోనే ఒక మాట ఉంది, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు మనల్ని ఏం చేస్తాయంట? వ్యర్థపరుచును. మనల్ని ఏం చేస్తాయంట? వ్యర్థపరుచును అని ఉంది. కనుక ఆ పాట మనం పాడుకుందాము. అంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వ్యర్థమైన ఊహలు మాటలు పనులు నిన్ను వ్యర్థపర్చును, తీర్థము వలనే పాపము త్రాగిన తీర్పు శిక్ష సహింపజాలవు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. తీర్థము వలె పాపము త్రాగిన తీర్పు శిక్ష ఏం చేయలేరంట? సహించలేరు అని రాశారు. కనుక మనందరం వ్యర్థమైన ఊహలు విడిచిపెట్టాలి, వ్యర్థమైన పనులు, ఇంకా వ్యర్థమైన మాటలు నిన్ను వ్యర్థపరచును గనక వాటిని విడిచిపెట్టాలి. కనుక వ్యర్థమైనవి మనలో ఏమున్నాయో వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి అని అంటారు. కనుక మనలో ధనాపేక్ష ఉంటే విడిచిపెట్టాలి. అమ్మ ఏముంటే చెప్పండి? ధనాపేక్ష ఉంటే విడిచిపెట్టాలి. అయ్యగారు 3 విషయాలు చెప్పారు. పాప స్థితి, అమ్మ పాపం చేసే పాపాత్ములు రాకడలో వెళ్ళలేరు అన్నారు. ఎవరు రాకడలో వెళ్ళలేరంటే 3 విషయాలు చెప్పారు. పాపము చేసే పాపాత్ములు రాకడలో వెళ్ళలేరు అని చెప్పారు. మనలో పాపం ఉంటే ఎక్కడికి వెళ్ళలేమంట? రాకడలో వెళ్ళలేము. ఇంకో మాట చెప్పారు, కుల నిష్ట కలిగిన వారు ఇక్కడే ఉండిపోతారు అని చెప్పారు. అమ్మ ఏ నిష్ట అంట చెప్పండి? కుల నిష్ట కలిగిన వారు ఇక్కడే ఉండిపోతారు. మూడవది, మందస్థితి కలిగిన వారు రాకడలో వెళ్ళలేరు అని 3 మాటలు చెప్పారు. ఏ స్థితి అంట? మందస్థితి గలవారు రాకడలో వెళ్ళలేరు. కనుక ఇందాక లోతు భార్య గురించి మీకు చెప్తున్నాను. కనుక అయ్యగారు చెప్పారు, చిన్న లోకాశ, చిన్న లోటు ఉంటే రాకడలో వెళ్ళలేరు అని చెప్పారు. ఎంతంట? చిన్న లోకాశ, చిన్న లోటుంటే రాకడలో వెళ్ళలేరు అని చెప్పారు. బుద్ధి లేని కన్యకలకు ఏం తగ్గిందంట? అమ్మా ఏం తగ్గింది? నూనె తగ్గిందని బైబిల్లో ఉంది. అయ్యగారు ఏమన్నారంటే రవ్వంత ప్రేమ తగ్గింది అని రాశారు. అమ్మా ఎంత ప్రేమ తగ్గిందంట? ప్రేమ తగ్గింది, కొంచెం ప్రేమ. కనుక మనలో ఏం తగ్గకూడదు? ప్రేమ తగ్గకూడదు. కనుక అయ్యగారు చెప్తూ వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారో కొన్ని మాటలు చెప్పారు. చిన్న లోటుంది అన్నారు ఒక మాట, అందులో ఒక మాట చిన్న లోటుంది అని చెప్పారు. బుద్ధి లేని కన్యకల్లో ఏముందంట? చిన్న లోటుందంట. కనుక దీన్ని బట్టి ఎంతమంది రాకడలో ఎత్తబడతారో మనమే పరీక్ష చేసుకోవాలి. ఎంతమంది రాకడలో ఎత్తబడతారో. ఇశ్రాయేలీలంట 6 లక్షల మంది బయలుదేరారంట కానానుకు. పురుషుల లెక్కది 6 లక్షల మంది
బయలుదేరితే కానాను చేరింది ఎంతమంది? అమ్మ చెప్పండి, మీకు తెలుసు కదా ఎంతమంది కానాను చేరింది? ఇద్దరే. వాళ్ళ పేర్లు చెబుతారా? ఆ ఎవరంట? కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ. కనుక 6 లక్షల్లో ఇద్దరు ఎన్నో వంతు అన్నారు అయ్యగారు. 6 లక్షల్లో ఇద్దరు ఎన్నో వంతు చెప్పండి. 6 లక్షలు ఇద్దరు ఎన్నో వంతు. కనుక మనందరం రాకడకు వెళ్ళాలంటే ఏం చేయాలి? విసర్జన జీవనం ఉండాలి. మనలో ఉండకూడని ఉంటాయి, అవి విడిచిపెట్టాలి. వ్యర్థమైనవి ఉంటాయి, అవి విడిచిపెట్టాలి. ఏదైనా పాపం ఉంటే విడిచిపెట్టాలి. ఏదైనా చెడు ఉంటే ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనం మేఘములోకి వెళ్ళలేము. అమ్మ విడిచిపెట్టకపోతే నేను విడిచిపెట్టను, నేను వదలలేకపోతున్నాను అంటే మనం మేఘములోకి వెళ్ళలేము. కనుక రెండో మాట ఏంటంటే విసర్జన జీవనం. అందుకే దైవజనులు చెప్పిన ఒక మాట మీకు తెలియజేస్తాను. అరిమత్తయి యోసేపు, కురేనీయుడైన సీమోను అనేవారు ఏం చేశారంటే సిలువ మీదున్న ప్రభువును క్రిందకి దించారు. అమ్మ సిలువ మీదున్న ప్రభువుని క్రిందకు దించిన వారు వీరు. ఎవరు చెప్పండి? అరిమత్తయి యోసేపు, కురేనీయుడైన సీమోను. కనుక సీమోనేమో భారం మోసాడు, ప్రభు సిలువను మోసాడు. అరిమత్తయి యోసేపు కనుక వీరు సిలువలో వేలాడుతున్న ప్రభువును సిలువపై నుండి దించారు. కనుక నికోదేము అనేవాళ్ళు సిలువ పైనున్న ప్రభువుని సిలువ మీద నుండి దించారు. కనుక ఏ రోజు పాప జీవితాన్ని విడిచిపెడతారో ఆ రోజే సిలువపై నుండి ప్రభువుని దించి సింహాసనంపై కూర్చుండబెట్టుదురు అన్నారు. అమ్మ మనందరం ఏం చేయాలి? వారు ఎలాగూ ప్రభువుని సిలువ మీద నుండి దించారో, అరిమత్తయి యోసేపు, నికోదేము, మనందరం కూడా ప్రభువుని సిలువ మీద నుంచి ఎప్పుడు దించగలము అంటే ఏ రోజు పాప జీవితాన్ని విడిచిపెడతారో ఆ రోజే ప్రభువునంట సిలువ మీద నుండి దించి సింహాసనంపై కూర్చుండబెడతారు. ఎంతమంది ప్రభువుని సింహాసనంపై కూర్చుండబెడతారు? అమ్మా ఎక్కడి నుంచి దించి? సిలువ మీద నుండి దించాలి ప్రభువుని. కనుక అయ్యగారు రాశారు, పాటలో పాడుకుంటా ఉన్నాం మనం. నిన్ను మరలా సిలువ వేసిన పడతారా? నిన్ను మరలా సిలువ వేసి యొన్న పాప జీవినయ్యో నన్ను క్షమించుమాని అన్న నరులు మారువారు. కనుక నిన్ను మరలా సిలువ వేసిన ఘోర పాపినయ్యో అన్నారు అయ్యగారు. కనుక సిలువ మీద ఉన్న ప్రభువుని సిలువ మీద నుండి దించి సింహాసనంపై మనం కూర్చుండబెట్టాలి. అంటే పాపాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జన జీవనం మనలో ఉండాలి. అమ్మ అందరికి అర్థమవుతుందా? విసర్జన జీవనం రెండో జీవనం. కనుక సమయాన్ని బట్టి మూడో మాటలోకి వెళ్దాం. సామాన్య జీవనం. మూడో మాట సామాన్య జీవనం. దేవుని బిడ్డలారా, సామాన్య జీవనం అంటే శ్రద్ధగా బైబిల్ చదవటం, అలాగే సరిగా ప్రార్థన చేసుకోవటం. సామాన్య జీవనం అంటే విశ్వాసముతో జీవించటం. సామాన్య జీవనం అంటే ఉపవాసం ఉండటం. కనుక భక్తిలో ముందుకు సాగటం. ఇవన్నీ సామాన్య జీవనం. చెప్పండి, సామాన్య జీవనం. అందుకే దైవజనులు ఒక మాట చెప్పారు,
పూట కూటి కోసం అంట ఏశావు ఆ, ఏం పేరు తెచ్చుకున్నాడు? ఏం పేరు పోగొట్టుకున్నాడు? భక్తుడనే పేరు పోగొట్టుకున్నాడు అన్నారు అయ్య గారు. దేనికోసం? పూట కూటి కోసం భక్తుడనే పేరు పోగొట్టుకున్నాడు. ఏం పేరు తెచ్చుకున్నాడు? భ్రష్టుడనే పేరు తెచ్చుకున్నాడు అని చెప్పారు. అమ్మ దేనికోసం అంట? పూట కూటి కోసం. కనుక మనం ఏం పేరు పోగొట్టుకోకూడదు? భక్తుడనే పేరు పోగొట్టుకోకూడదు. చెప్పండి, ఏం పేరంట? భక్తుడనే పేరు పోగొట్టుకోకూడదు. ఏం పేరు తెచ్చుకోకూడదు? భ్రష్టుడనే పేరు తెచ్చుకోకూడదు. కనుక దేవుని బిడ్డలారా, సామాన్య జీవనం, దేవుని బిడ్డలారా, ఆరాధనకు వెళ్ళటం, రోజు ప్రార్థన చేసుకోవటం, మోకాళ్ళ జీవితం కలిగి ఉండటం, ఈ సామాన్య జీవనములోకి మనందరం రావాలి. కనుక సామాన్య జీవనం, ఇదంతా ఏంటి చెప్పండి? సామాన్య జీవనం. ఈ సామాన్య జీవనములో నుంచి పై మెట్టులోకి రావాలి. ఏంటి పై మెట్టు అంటే? ఉజ్జీవ జీవనం. చెప్తారా ఏ జీవనం? ఉజ్జీవ జీవనం. 4వ మాట, ఉజ్జీవ జీవనం. సామాన్య జీవనం అంటే ఏం చెప్పాను? ఆరాధనకు వెళ్ళటం, బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, మోకరించటం, భక్తిలో ముందుకు సాగటం, ఉపవాస దీక్ష కలిగి ఉండటం సామాన్య జీవనం. అలాగే ఉజ్జీవ జీవనం 4వ మాట. ఉజ్జీవ జీవనం అంటే ఆత్మపూర్ణుల యొక్క ప్రాణ స్నేహితుడు అన్నారు. ఆత్మపూర్ణుల యొక్క ప్రాణ స్నేహితుడు ఉజ్జీవం. అమ్మా, ఆత్మపూర్ణుల యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరు అంటే ఉజ్జీవము. ఉజ్జీవమునకు ద్వారము వంటిది మేడగది అనుభవం అన్నారు. ఉజ్జీవమునకు ద్వారము వంటిదేంటి? మేడగది అనుభవం. అందరు చెప్తారా ఏ అనుభవం అంట? మేడగది అనుభవం. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాల గ్రంథం మీరందరూ చూడండి, 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఎంతమంది, 1వ అధ్యాయం నుండి మీరు చూస్తే మేడగదిలో 15వ వచనం, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది అంట? 120 మంది. ఎక్కడ కూడి ఉన్నారు? మేడగదిలో. 13వ వచనం చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. దేవుని బిడ్డలారా, ఉజ్జీవ జీవమునకు ద్వారము వంటిది ఏంటంటే మేడగది అనుభవం. మేడగది అనుభవం. మేడగదిలో 120 మంది ఏం పొందుకున్నారంట? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, దైవజనులు 1956వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ కొరకు విశ్వాసులు ఎట్లు సిద్ధపడిరి అని ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు మీకు 7 మాటలు మీకు చెప్తాను, బాగా వినండి. మేడగదిలో పరిశుద్ధాత్మను ఎలా పొందారు అనే మాటలు. మొదటి మాట, ప్రభు లేచిన సంగతి, ప్రభు లేచిన సంగతి విషయములో ఉన్న సందేహము తీర్చుకొనుట వల్ల అన్నారు. ఒకటేంటంట, వారు పరిశుద్ధాత్మను ఎలా పొందగలిగారంటే ప్రభు పునరుద్ధానుడై లేచిన సంగతి విషయములో ఉన్న సందేహాలు తీర్చుకొనుట వల్ల వారు పరిశుద్ధాత్మను పొందారు. 2వ మాట, ప్రభు ఆరోహణము కాగా మహా ఆనందము కలిగి ఉండుట వల్ల.
ఒకసారి వాక్యంలో మీరు చూస్తే యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వారు ఎలా ఉన్నారు? మహా ఆనందం కలిగి ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మను పొందారు. మూడో మాట, ఆరోహణము తర్వాత దైవ స్తుతిలో గడుపుట వల్ల. అమ్మ, ఆరోహణం తర్వాత ఎలా గడిపారు? దైవ స్తుతిలో గడుపుట వల్ల. అలాగే నాలుగో మాట, ఏక మనస్సు కలిగి ఉండుట వల్ల. ఏ మనస్సు అంట? ఏక మనస్సు. సంఘానికి ఏముండాలి? అందరు చెప్పండి, మీరు అందరు చెప్పండి. ఏక మనస్సు ఉండాలి. అలాగే ఐదో మాట, ఎడతెగక ప్రార్థించుట వల్ల. ఎడతెగక వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్నాయి. చదవండి అమ్మా. చివరిలో ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థించుట వల్ల. ఆరో మాట, అందరూ ఒక చోట కూడి ఉండుట వల్ల. అందరూ ఒక చోట కూడి ఉండుట వల్ల. ఏడో మాట, ప్రభు ఆజ్ఞ ప్రకారం కూడుకొన్నందు వల్ల. ప్రభు ఆజ్ఞ ప్రకారం కూడుకొన్నందు వల్ల ఏం పొందారు చెప్పండి? అందరూ పరిశుద్ధాత్మను పొందారు. కనుక ఉజ్జీవ జీవనం. ఎలా ఉజ్జీవం వచ్చిద్ది? అందరు చెప్పండి, ఎలా మనకి ఉజ్జీవం వచ్చిద్ది? పరిశుద్ధాత్మను మనం పొందితే మనకేమొచ్చిద్ది? ఉజ్జీవ జీవనములోకి వెళ్తాం. అందుకే దైవజనులు చెప్పారు, ఆత్మ లేకపోతే లాభము లేదు అన్నారంట. ఆత్మ లేకపోతే ఏం లేదు? చెప్పాలి, లాభము లేదు. ఎప్పుడు అంటారు లాభం లేదని? మీరు ఎప్పుడైనా అన్నారా అమ్మ? ఎప్పుడు అనలేదా లాభం లేదు అని? కనుక ఆత్మ లేకపోతే ఏం లేదు? లాభం లేదు. అందుకే అయ్యగారు చెప్పారు, పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన స్థితి రాదు అన్నారు. ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు అని చెప్పారు. పెళ్లి కుమార్తె అంతస్తు మనకు రావాలంటే ఏం పొందాలా? అందరు చెప్పండి, ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మను పొందకపోతే ఏం రాదంట? ప్రసవ వేదన స్థితి రాదు. ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు. అందుకే అయ్యగారు చెప్పారు, పరిశుద్ధాత్మ పొందకపోతే రెండవ రాకడలో ఎత్తబడలేరు అని కూడా చెప్పారు. రెండవ రాకడలో ఎత్తబడాలంటే ఏం పొందుకోవాలి? మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఉజ్జీవ జీవనం నాలుగో మాట. కనుక మోకరించటంలో ఉజ్జీవం, ప్రార్థన చేయటంలో ఎలా ఉండాలి? ఉజ్జీవముగా ఉండాలి. సువార్త ప్రకటించటంలో ఉజ్జీవం, ప్రభు కొరకు ప్రాణమిచ్చుటలో కూడా ఉజ్జీవంగా మనందరం ఉండాల. ఒకసారి ఉజ్జీవంగా మరణా చెబుతారా? ఇది ఉజ్జీవమేనా? చెప్పండి, మిమ్మల్ని ఎలా చెప్పమన్నాము? ఉజ్జీవంగా చెప్పాలా? చెప్తారా? మరలా చెప్తారా? మరణాత. దేవుని బిడ్డలారా, ఉజ్జీవ జీవనం. మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకంటే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మ లేనివారు శక్తి లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు దిక్కు లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు అనాథలు, పరిశుద్ధాత్మ లేనివారు ఎవరు చెప్పండి? ఉజ్జీవము లేనివారు. కనుక మనందరం కూడా ఉజ్జీవ జీవనములోకి రావాలి. ఉజ్జీవ జీవనములోకి రావాలి. ఐదో మాట మనం ధ్యానం చేసుకుందాం.
ప్రత్యక్ష జీవనం. అంద చెప్తారా? ప్రత్యక్ష జీవనం అంటే, ప్రత్యక్ష జీవనం అంటే నీతి సూర్యుని కిరణముల గుంపు. ప్రత్యక్ష జీవనం అంటే నీతి సూర్యుని కిరణముల గుంపు. ఈ గుంపు గురించి ప్రత్యక్ష జీవమునకు ఒక ద్వారం దైవ సన్నిధి. ప్రత్యక్ష జీవమునకు ద్వారం ఏంటి అమ్మా చెప్పండి? దైవ సన్నిధి. దైవ సన్నిధి. దైవ సన్నిధి ద్వారా దర్శన ప్రత్యక్షత మనం పొందుకుంటాం. దైవ సన్నిధి ద్వారా స్వర ప్రత్యక్షత పొందుకుంటాం. దైవ సన్నిధి ద్వారా వ్రాత ప్రత్యక్షత పొందుకుంటాం. దైవ సన్నిధి ద్వారా స్వప్న ప్రత్యక్షత పొందుకోగలం. దైవ సన్నిధి ద్వారా ఊహా ప్రత్యక్షత పొందుకోగలం. దైవ సన్నిధి ద్వారా జ్ఞాన ప్రత్యక్షత పొందుకుంటాము. దైవ సన్నిధి ద్వారా వాక్య ప్రత్యక్షత పొందుకుంటాము. కనుక దైవ సన్నిధి ద్వారా బాహ్య ప్రత్యక్షత పొందుకుంటాము. కనుక దేవుని ముఖాముఖిగా మనం చూడగలం. కనుక ఈ ప్రత్యక్ష జీవనములోకి మనం రావాలి. ఏ జీవనంలోకి అంట చెప్పండి? ప్రత్యక్ష జీవనములోకి మనం రావాలి. మొదటి జీవనం ఏంటి? మొదటి జీవనం ఏం చెప్పాను? అయ్యగారు చెప్పిన మాటలే, నామకార్థ జీవనం. ఆ నామకార్థ జీవనములో నుంచి విసర్జన జీవనంలోకి రావాలి. ఇంకా విసర్జన జీవనంలోనే ఉంటే, ఇంకా నా పాపాలు క్షమించయ్యా, ఇంకా నన్ను శుద్ధి చేయండి అయ్యా అంటా ఉంటే ఇంకెప్పుడు పై జీవనంలోకి వెళ్తాము? అందుకే దేవదాసయ్య గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. మనం పెళ్లి కుమార్తె అంతస్తులోకి వచ్చేస్తే ఆదివారపు ఆరాధనలో పాపపు ఒప్పుదల చేయకూడదు అన్నారు. ఇక ఆ పాపపు ఒప్పుదల ఏం చేయాలంట? ఆపేయాలంట. కనుక ఆదివారపు ఆరాధనలో ఇంక ఏం ఆపేయచ్చు? పెళ్లి కుమార్తె అంతస్తులోకి ఆ వరుసలోకి వచ్చేస్తే, పూర్తిగా సిద్ధపడిపోతే ఆదివారపు ఆరాధనలో పాపపు ఒప్పుదల చేయకూడదు. కనుక అలాంటి వరసలోకి మనం రావాలి. ఈ ఉపవాస కోటాల ద్వారా అలాంటి వరసలోకి మనం మారిపోవాలి. కనుక విసర్జన జీవనం. ఇంకోటి సామాన్య జీవనం. సామాన్య జీవనం. నాలుగవది ఉజ్జీవ జీవనం. అందరూ కూడా ఆత్మపూర్ణులైపోవాలి. ఈ సంఘంలో ఆత్మపూర్ణులైపోవాలి. ఆత్మతో పాటలు పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. కనుక ఐదవ జీవనం ఏంటి? ప్రత్యక్ష జీవనం. దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష జీవానికి ద్వారం ఏమని చెప్పాను? దైవ సన్నిధి. అందరూ చెప్పండి, దైవ సన్నిధి. అందుకే అయ్యగారు చెప్పారు, మీకు తెలిసిన మాట, భోజనం శరీరానికి శక్తినిచ్చును, సన్నిధి ఆత్మకు శక్తినిచ్చును అన్నారు. భోజనం అంట శరీరానికే శక్తినిచ్చును, సన్నిధి ఆత్మకు శక్తినిచ్చును అని చెప్పారు. ఆత్మకు శక్తి కావాలంటే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? మనందరం దైవ సన్నిధి చేయాలి. కనుక ఇంకో మాట మీకు తెలిసిన మాట జ్ఞాపకం చేస్తా. పశువు కట తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం, విశ్వాసికి సన్నిధే మహాబలము అన్నారు. విశ్వాసికి ఏంటి బలం అమ్మ? మనందరికి ఏంటి బలం? మీకు బలం ఎలా వచ్చింది? ఆత్మకి ఏం చేస్తే ఆత్మకు బలం వచ్చింది? పశువుకేమో తిన్నది బలం, తింటేనే బలం. మనిషికేమో ఉన్నది బలం. ఏది ఉంటే, మనిషికి ఆస్తులు ఉన్నాయనుకోండి, పొలాలు ఉన్నాయనుకోండి, ఇల్లు ఉన్నాయనుకోండి, అదే వాళ్ళ బలం అనుకుంటారు. ఉన్నది బలం. విశ్వాసికి ఏంటి బలం? సన్నిధే బలం. కనుక అయ్యగారు చెప్పారు, ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే అంత బలం అన్నారు. ఎంత ఎక్కువ సన్నిధి చేస్తే
అంత బలం అన్నారు. మనకు అంత బలం రావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా మనం దైవ సన్నిధి చెయ్యాలి. చేయకపోతే ఎలా బలం వచ్చిద్ది? కనుక ఎన్ని విద్యలున్నా దైవ సన్నిధి అనే విద్య లేకపోతే రెండవ రాకడలో ప్రభువుని మేఘములో కలుసుకొనలేము అన్నారు అయ్యగారు. ఎన్ని విద్యలున్నా ఏ విద్య? దైవ సన్నిధి అనే విద్య లేకపోతే రెండవ రాకడలో ప్రభువుని కలుసుకొనలేము అని చెప్పారు. కనుక మనకు అన్ని విద్యలు ఉండొచ్చు. అమ్మ, ఏ విద్య ఉండాలా? దైవ సన్నిధి అనే విద్య మనకు ఉండాలి. కనుక అయ్యగారు ఇంకో మాట చెప్పారు, గూడు లేని పక్షికి నీడ ఉండదు. గూడు లేకపోతే పక్షికి నీడ ఉండిద్ది. మనకు కూడా గృహం లేకపోతే ఎక్కడ ఉండగలం? యేసు ప్రభువారు అన్నారు కదా, ఏమన్నారు చెప్పండి? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు. గూడు లేని పక్షికి నీడ ఉండదు. అలాగే సన్నిధి, విశ్వాసికి సన్నిధి లేకపోతే రెండవ రాకడలో జాడ ఉండదు అన్నారు. విశ్వాసి కంట సన్నిధి లేకపోతే రెండవ రాకడలో జాడ ఉండదు. కనుక మనం రెండవ రాకడలో ఆయన కనబడాలంటే, మేఘం ఎక్కాలంటే మనందరూ ఏం చేయాలా? అందరూ చెప్పండి, ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. కనుక దేవుని బిడ్డలారా, సన్నిధి మనందరం కూడా చెయ్యాలి. అయ్యగారు కొన్ని మాటలు తెలియజేశారు, దైవజనులు దేవదాసయ్య గారు. గాలి, ఇంకో మాట చెప్పారు, మనం రోజుకి ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటున్నామో తెలుసా? ఎవరికన్నా తెలుసా చెప్పండి. అమ్మా, ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటున్నారో తెలుసా? అలా సన్నిధి అలవాటైపోవాలి అని చెప్పారు. ఎన్నిసార్లు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నామా? కనుక ఇంకో మాట, నీ శరీరం రోజుకి ఎన్నిసార్లు కదులుతుందో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? అలా సన్నిధి అలవాటైపోవాలి. ఇంకో మాట చెప్పారు, నీ శరీరంలో రక్తము ఎన్నిసార్లు ప్రవహిస్తుందో తెలుసా? అమ్మా, ఎన్నిసార్లు ప్రవహిస్తుందో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరు మాట్లాడటం లేదు. అమ్మా, ఎవరికి తెలియదు కదా. ప్రవహించటం ఆగిపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి. కనుక అలాగే సన్నిధి అలవాటైపోవాలంట. ఇంకో మాట చెప్పారు, నీ కనురెప్పలు ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాయో తెలుసా? ఎవరికైనా తెలుసా? అమ్మా, ఎన్నిసార్లు మన కనురెప్పలు కొట్టుకుంటున్నాయో అలా సన్నిధి అలవాటైపోవాలి. ఇంకో మాట చెప్పారు, నువ్వు రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నావో తెలుసా? చెప్పండి, ఎవరన్నా చెప్తారా? మనం నడిచేటప్పుడు అడుగులు లెక్కబెట్టి నడుస్తున్నామా? అమ్మా, మన కాళ్ళు వాటంతటవే మనకు తెలియకుండా కదిలి ముందుకు వెళ్తున్నాయి. సన్నిధి కూడా అట్లే అన్నారు అయ్యగారు. ఇంకో మాట చెప్పారు, మనకు తెలియకుండా అనేక తలంపులు కలిగి ఉంటున్నాము. మనకు తెలియకుండానే అనేక తలంపులు కలిగి ఉంటున్నాం. సన్నిధి కూడా అట్లే. ఎన్ని తలంపులో రోజు ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం పండుకునే వరకు ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి మనకి. కనుక సన్నిధి కూడా అలాగే చెయ్యాలి. అలాగే మాటి మాటికి మనం దైవ సన్నిధిలో కూర్చోవాలి. అలాగే 7వ మాట ఏం చెప్పారంటే, పైన చెప్పబడిన 6 అంశాలు మన నైజమును బట్టి ఉన్నాయి. నిత్య సన్నిధి మన నైజమైపోవాలి అన్నారు. ఈ మాట చెప్తే నేను వినాలనిపిస్తుంది మీరు చెబితే. నిత్య సన్నిధి మన నైజమైపోవాలి అన్నారు. కనుక అమ్మ, ఎన్నో జీవనం ఇది? ప్రత్యక్ష జీవనం. దేవుని ముఖము చూడటం,
దేవుని స్వరం వింటాం, ప్రత్యక్ష జీవనం. ఈ జీవనములోకి మనం రావాలి. అమ్మ, ఏ జీవనంలోకి అన్న చెప్పండి? ప్రత్యక్ష జీవనములోకి రావాలి. ఆరో మాట మహిమ జీవనం. మహిమ జీవనం. ఇందా మనం మొదటి మూలవాక్యం చదువుకున్నాం. కొరింథీ పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం. ఆ మహిమ నుండి అధిక మహిమకు మనం రావాలి. కనుక మహిమ జీవనం. అందుకే ఈ శ్రమజీవి పొందు బహుమతి ఈ మహిమ జీవనం అన్నారు. శ్రమ జీవి పొందు బహుమతే మహిమ జీవనం. మహిమ జీవనము యొక్క ద్వారము శ్రమ. అందరు చెప్పండి, శ్రమ ఏంటి? మహిమ జీవమునకు ద్వారము. అందుకే అయ్యగారు రాశారు కదా, మానవుడు శ్రమ పొందక దైవ మానవుడు. ఆ పాట ఒకసారి తీయండి. ఆ పాటలో దేవుని బిడ్డలారా, మానవుడు శ్రమ పొందకపోతే ఎవరు కాలేరంట? దైవ మానవుడు కాలేడు. మహినియేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే. మహిమ కోరని మనుజుడేవడు మర్యాదగనెవడిచ్చు. స్వర్గము లేదు, శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. శ్రమలు లేక ఏం లేదంట? స్వర్గం లేదు. మనం స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే మనకేముండాలి? శ్రమ ఉండాలి. అందుకే అయ్యగారు ఒక పాఠములో ఇలా చెప్పారు, మనకంట శ్రమలు ఉంటే భూలోకం తట్టు దేవుని తట్టు తిరుగుతామంట. శ్రమ లేకపోతే భూలోకం తట్టు తిరుగుతామంట. మనం శ్రమ ఉంటే దేవుని తట్టు తిరుగుతాము, శ్రమ లేకపోతే భూలోకం తట్టు తిరుగుతామంట. శ్రమ ఉంటే ఏం చేస్తారు? మందిరానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఉపవాసం ఉంటారు. శ్రమ ఉంటే. శ్రమ లేకపోతే భూలోకం తట్టు తిరుగుతారు. కనుక అందుకే అయ్యగారు చెప్పారు, శ్రమకు బహుమానం మహిమ అన్నారు. శ్రమకు బహుమానం మహిమయే అని చెప్పారు. ఎన్ని శ్రమలో అన్ని దానములు అని కూడా చెప్పారు అయ్యగారు. కనుక యోసేపు గురించి ఒక మాట దైవజనులు తెలియజేశారు. యోసేపు హారము ధరించుటకు శ్రమలే సాధనం అన్నారు. చెప్తారు ఈ మాట? యోసేపు హారము ధరించుటకు శ్రమలే సాధనం. కనుక శ్రమల వల్లే యోసేపు గారికి ఏమొచ్చాయి? ఏం ధరించారు? హారము ధరించాడు. చూస్తారా వాక్యములో? ఆదికాండము, ప్రవక్త అయిన మోషే గారు రాసిన ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం. 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. కనుక యోసేపు హారము ధరించుటకు శ్రమలే సాధనం. ఇంకో మాట చెప్పారు, శ్రమ లేకపోతే శుద్ధి లేదు అన్నారు అయ్యగారు. శ్రమ లేకపోతే ఏమి లేదంట? శుద్ధి లేదు. ఒక్కోసారి మనకు శ్రమలు ఎందుకు వస్తాయి? మనకు శ్రమలు మనల్ని శుద్ధి చేయటానికి వస్తాయి. అమ్మ, ఎందుకు చెప్పండి? శ్రమలు మనల్ని శుద్ధి చేయటానికి వస్తాయి శ్రమలు. కనుక మహిమ జీవనం
ఆరో మాట ఏంటంట? మహిమ జీవనం. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటది. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. 11వ అధ్యాయం 38వ వచనంలో, 11వ అధ్యాయం అందులో ఒక్క మాట మనం తీసుకుందాము. చివరి వచనం, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అమ్మా, ఈ లోకం మనకేం కాదంట? యోగ్యమైనది కాదు. కనుక ఇక మహిమ జీవనంలోకి వెళ్తే అట్టి వారికి లోకము ఏం కాదు? యోగ్యమైనది కాదు. అందుకే దైవజనులు చెప్పిన ఒక మాట మీకు చెప్తాను. లోకము నుండి, లోక ఆకర్షణల నుండి, లోక పద్ధతుల నుండి ప్రత్యేకింపబడితే గాని రాకడలో వెళ్ళలేము అన్నారు అయ్యగారు. అమ్మా, రాకడలో వెళ్ళాలంటే లోకము నుండి ప్రత్యేకించబడాలి, లోక ఆకర్షణల నుండి ప్రత్యేకించబడాలి, లోక పద్ధతుల నుండి మనం ప్రత్యేకించబడాలి. ఇంకా లోక పద్ధతులు మనలో ఉంటే ఎలా రాకడలో వెళ్తాం? మహిమ జీవనంలోకి ఎలా వెళ్తాము? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కనుక లోకం మనకేం కాదు చెప్పండి? అందరు చెప్తారా? లోకం మనకేం కాదు? యోగ్యమైనది కాదు. ఈ మాట మనస్సులో బాగా ముద్రించుకోండి. మహిమ జీవనములోకి మనం రావాలి. ఎలా మోషే గారు తల మొదలు అరికాలు వరకు మహిమతో నింపబడ్డాడో అటువంటి మహిమ జీవనములోకి మనం రావాలి. ఎలా దైవజనులు మహిమ వర్షము కురిసిందో అయ్యగారి గదిలో, అటువంటి మహిమ జీవనంలోకి మనందరం రావాలి. మహిమతో మనందరం కప్పబడాలి. అయ్యగారు రాసిన రాకడ పాటల్లో ఉంటది. అయ్యగారు రాసిన రాకడ పాటలో మహిమతోడ కప్పివేయు అని ఉంటది. మహిమతో మనం కప్పబడితే అదే మహిమ జీవనం. మహిమతో మనందరం నింపబడాలి. కనుక దేవుని బిడ్డలారు, 7వ మాట పరలోక జీవనం. పరలోక జీవనం. పరలోక జీవనం అంటే పెళ్లి కుమార్తె యొక్క స్థితి. పెళ్లి కుమార్తె యొక్క స్థితి ఏంటంటే సింహాసనం. అందరు చెప్పండి, పెళ్లి కుమార్తె స్థితి ఏంటి పరలోకములో? సింహాసనం. మనందరం ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఎక్కడ కూర్చోవాలి? సింహాసనంపై కూర్చోవాలి. అందరికి మరణాత. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? సింహాసనం. అందుకే 7 సంఘాల గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మన్నించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసు సంఘానికి బహుమానం ఏంటి? జీవవృక్ష ఫలాలు. అమ్మ, ఏ ఫలాలంట? జీవవృక్ష ఫలాలు. 2వ అధ్యాయం 10వ వచనం, స్మరణ సంఘానికి బహుమానం ఏంటి? జీవ కిరీటం. జీవ కిరీటం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, పెర్గము సంఘానికి బహుమానం తెల్లని రాతిని మరుగయున్న మన్నా. అమ్మ, పెర్గము సంఘానికి బహుమానం. 2వ అధ్యాయం 27వ వచనం, తుయతైరా సంఘమునకు బహుమానం ఏంటంటే జనుల మీద అధికారం వేకువ చుక్క ఇస్తాను. జనుల మీద అధికారం వేకువ చుక్కనిస్తాను అన్నారు. 5వది సార్దిస్ సంఘానికి బహుమానం. ప్రకటన గ్రంథం, పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో తెల్లని వస్త్రం, జీవ గ్రంథములో అతని పేరు వ్రాయబడే అనుభవం. జీవ గ్రంథములో పేరు వ్రాయబడే అనుభవం తెల్లని వస్త్రంతో పాటు. 6వది ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన బహుమానం స్తంభముగా చేస్తాను అన్నారు. ఎలా చేస్తారంట?
స్తంభముగా చేస్తాను, నూతన పేరు వాని మీద వ్రాస్తాను అన్నారు. లవొదికయ సంఘానికి బహుమానం ఏంటంటే సింహాసనం. అమ్మ, ఏంటి బహుమానం? సింహాసనం. పరలోక స్థితి అంటే సింహాసనం. ప్రభు ప్రక్కన కూర్చొనే ధన్యత. ఎంతమంది కావాలి ధన్యత? కావాలంటే మనందరం ఏ జీవనంలోకి రావాలి? పరలోక జీవనంలోకి రావాలి, మహిమ జీవనంలోకి వచ్చేయాలి. కనుక మనందరం ఈరోజు 7 విషయాలు చెప్పుకున్నాము. మొదటిగా నామకార్థ జీవనం. రెండవ మాట విసర్జన జీవనం, అన్ని విసర్జించాల. మూడవది సామాన్య జీవనం. నాలుగవది ఉజ్జీవ జీవనం, పరిశుద్ధాత్మతో నింపబడి ఉజ్జీవంగా మనం జీవించాలి. ఐదవది ప్రత్యక్ష జీవనం, దైవ సన్నిధి చేసి దేవుడిచ్చే ప్రత్యక్షతలు పొందుకోవాలి, వరములు పొందుకోవాలి. ఆరవ జీవనం మహిమ జీవనం, మహిమతో నింపబడాలి, కప్పివేయబడాలి మహిమతో. ఏడవ జీవనం పరలోక జీవనం, సింహాసన స్థితి పొందుకోవాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు మహిమ జీవనం, పరలోక జీవనం, సింహాసన అంతస్తు తండ్రి మనకు దయచేయునుగాక. ఆమెన్. తండ్రి మీకే